ఆర్ యు రెడీ? తల్లిదండ్రులు మీ పిల్లల పక్షాన ప్రతి వాగ్దానానికి ఆమేన్ అనాలి. తల్లిదండ్రులు మీ పిల్లల పక్షాన ప్రతి వాగ్దానానికి ఆమేన్ అనాలి. యూదుల ఆచార ప్రకారం వాళ్ళు పాత నిబంధన చదువుతారు, ఇప్పటికి కూడా పాత నిబంధన చదువుతారు. అక్కడ ఏ వాగ్దానం కనబడినా వారి పిల్లల పక్షాన ఏమంటారు తెలుసా? ఆమేన్. మా పెద్ద అబ్బాయికి మా చిన్న అబ్బాయికి ఆమేన్, మా పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి ఆమేన్, మా అబ్బాయికి అమ్మాయికి ఆమేన్. ఎంత ప్రేమ అండి ఆ పిల్లల. ఈ రోజున నువ్వు కూడా అదే కనపరచాలి. ఏ వాక్యం చదువుతుండగా, తండ్రి ఇది నాకు మాత్రమే కాదు నా బిడ్డలకు కూడా ఆమేన్, ఇలా జరుగుతుందని నేను నమ్ముతున్నాను, నువ్వు స్థిరపరచగలవని నేను నమ్ముతున్నాను, నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను. చాలామంది తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే, మా అబ్బాయి మా మాట వినట్లేదు, మా అమ్మాయి మా మాట వినట్లేదు, మా అబ్బాయి చదువుకోట్లా, మా అమ్మాయి చదువుకోట్లా, మా అబ్బాయి ఎప్పుడు సెల్ ఫోన్ మీదే, ఆ జియో సిమ్ ఇచ్చారు ఒకటే, మా మనుషులందరినీ పాడు చేసేస్తుంది అది. కానీ మంచి కోసం వాడుకోండి అని చెప్పి వాళ్ళు ఇస్తే మీరేమో ఇక అంతే. అన్నం తినేటప్పుడు కూడా, బండి మీద వెళ్ళేటప్పుడు కూడా, ఆయన నడుపుతుంటాడు వెనకాల, కారులో వెళ్ళేటప్పుడు కూడా ఇదైపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అన్నీ మనం వాడుకోవాలి, మనం అన్నీ ఉపయోగించాలి, అవన్నీ మన కంట్రోల్లో ఉండాలి. భార్య కన్నా ఎక్కువ నెట్ అవ్వకూడదు, భర్త కన్నా ఎక్కువ నెట్ అవ్వకూడదు, మన యేసయ్య కన్నా ఎక్కువగా నెట్ అవ్వకూడదు. అలా కంట్రోల్ నియంత్రించకపోతే ఈరోజే నీ మొబైలు, ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఈసిరిపడి. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? దేవుని మందిరానికి వస్తున్న ఎవరైనా సరే అరగంట దేవునితో గడిపితేనే ఇంటర్నెట్కి వెళ్ళాలి, ఆ నెట్ జోక్యం చేసుకోవాలి. లేకపోతే ఒక ఫోన్ కాల్స్ తప్ప ఏది అటెండ్ అవ్వకూడదు. మీరు ఎంతమంది రెడీ? చేతుల పైకి ఎత్తాను. ఆర్ యు రెడీ? అరగంట తప్పనిసరిగా దేవునిలో గడిపినాకే. ఒకవేళ వాట్సాప్ ఓపెన్ చేయాల్సి వచ్చింది, అరగంట ప్రార్థన చేసి ఓపెన్ చేయాలి. నెట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది, అరగంట ప్రార్థన చేసి ఓపెన్ చేయాలి. దేవుడు ఒక టెస్ట్ పెట్టబోతున్నాడు నీకు. నెట్ ముఖ్యమా, నేను ముఖ్యమా? వాట్సాప్ ముఖ్యమా, నేను ముఖ్యమా? అలాగైతే దేవుడు ఒక సవాల్ నీకు ఇసిరబోతున్నాడు ఈ నెలలో. ఏది ముఖ్యమో నువ్వు చూసుకో. అరగంట నీ జీవితం ఎలా వ్యత్యాసం అయిందో చూడండి. ఆర్ యు రెడీ? వేదన పడుతున్నా నువ్వు. సాతాను గాడు ఏమంటాడంటే, ఇక నీ పిల్లల జీవితం ఇంతే, నీ కుటుంబ జీవితం ఇంతే అంటాడు. అటువంటి టైంలో వాగ్దానాలు చదువుతున్నప్పుడు నువ్వేమన్నా తెలుసా? ఆమేన్. అలా అవ్వదు నా జీవితం, అలా అవ్వదు నా బాబు జీవితం, అలా అవ్వదు నా పాప జీవితం, అలా అవ్వదు నా అబ్బాయి జీవితం అని నువ్వు చెప్పాలి. దేవుడిని అన్న ఆమేన్ కోసం ఆమేన్ అని వాడు కార్యం చేస్తాడు. యెషయా గ్రంథం 8:18 వాక్యం నాతో పాటు చెప్పండి. ఇదిగో, సరిపోలా, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. సాతానుగాడు అంటున్నాడంట, మీ బిడ్డలు బెకార్లు అయిపోతారు, అడ్రస్ లేని వాళ్ళు అయిపోతారు. కానీ వీళ్ళేమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డల్ని నేనేం చేస్తానంటే పర్వతముల మీద నిలబడేది నేను చేస్తా. అప్పుడు నువ్వేమనాలంటే ఈ మాట చెప్పాలి, గట్టిగా చెప్పండి. యెషయా 8:18. ఇదిగో, గట్టిగా, ఇదిగో సాతానా, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఆమేన్. ఆర్ యు రెడీ? ఒక మాట మీరు గమనించండి తల్లిదండ్రులారా, మీ విశ్వాసం పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. తల్లిదండ్రులారా, మీ ప్రార్థన పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ వాక్య పఠనం పిల్లలకి ఆశీర్వాదకరంగా మారుతుంది.
నీ ఆమేన్ పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అందరూ చెప్పలేదు కనుక మళ్ళీ చెప్తున్నాను. నీ తల్లిదండ్రులారా మీ విశ్వాసం పిల్లలకి ఆశీర్వాదకరంగా మారుతుంది. తల్లిదండ్రులారా మీ ప్రార్థన పిల్లలకి ఆశీర్వాదకరంగా మారుతుంది. తల్లిదండ్రులారా మీ వాక్య పఠనం పిల్లలకి ఆశీర్వాదకరంగా మారుతుంది. బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు కనానీయ స్త్రీ. ఆమె పేరు చెప్పలా. ఆ పాపకి దెయ్యం పట్టింది. ఏం పట్టింది? ఆ పాపకి దెయ్యం పట్టింది. భర్త నా ఇంట్లో ఉంచేసి పాపని ఇంటికి తీసుకురావాల, పాపని యేసయ్య దగ్గరికి తీసుకురాలేని స్థితి. అటువంటి టైంలో భర్తని అలాగే పాపని బంధువులు అక్కడ ఉంచి ఈమె యేసయ్య దగ్గర ఉన్న ప్రాంతానికి వెళ్ళి యేసయ్యతో ఉంది, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు. యేసయ్య ఏమీ మాట్లాడలా. వెంటనే యేసయ్య ఒక మాట అన్నాడు, అమ్మా పిల్లలు రొట్టె తింటుంటే ఆ రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఇవ్వటం యుక్తమా అనగానే ఏమంది, అవును యేసయ్య, పిల్లలు రొట్టె తింటుంటే ఏ దుర్మార్గుడు కూడా, ఏ పాషాణ హృదయం కలిగినోడు కూడా, ఎటువంటి కిరాతకుడైనా కూడా, ఎటువంటి బండ హృదయం కలిగిన వాడు కూడా బిడ్డలు రొట్టె తింటుంటే, పిల్లలు రొట్టె తింటుంటే ఆ రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఇవ్వరయ్యా, కానీ పిల్లలు తింటుంటే గబుక్కున ఒక ముక్క పడి చూసావా, ఆ రొట్టె ముక్క నాకు చాలయ్యా. ఒక్క క్షణం వెంటనే యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం గొప్పది. మీకు తెలుసా ఆ తల్లి యొక్క విశ్వాసం ఎవరిని స్వస్థపరిచింది? పాపని స్వస్థపరిచింది. పాపకి విశ్వాసం లేదు, తల్లి యొక్క విశ్వాసం ద్వారా పాపకు స్వస్థత కలిగింది. పాప ప్రార్థన చేయలా, తల్లి ప్రార్థన ద్వారా పాపకు స్వస్థత కలిగింది. తల్లిదండ్రులారా మీ విశ్వాసం వలన మీ అమ్మాయికి దీవెనకరంగా మారుతుంది. తల్లిదండ్రులారా మీ ప్రార్థన మీ అబ్బాయికి దీవెనకరంగా మారుతుంది. యాయీరు తన పాప మరణకరమైన రోగములో ఉంది. మరణకరమైన రోగములో ఉంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నా పాపకి బాగోలేదయ్యా, మరణకరమైన రోగమయ్యా అని కబురు అందగానే, అని యేసయ్యకి చెప్పగానే అక్కడ నుండి కబురు వచ్చింది, బోధకుడిని శ్రమ పెట్టద్దు, రబ్బీని శ్రమ పెట్టద్దు, గురువుగారిని శ్రమ పెట్టద్దు, మన పాప మరణించింది. వెంటనే యేసయ్య తిరిగి ఏమన్నాడు తెలుసా? భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. అదే నువ్వే యాయిరువైతే, నేనే యాయిరునైతే అని చెప్పేసి నమస్కారం యేసయ్య అని చెప్పి పారిపోయే వాళ్ళం. కానీ బైబిల్ చెప్తుంది, యేసయ్య చెప్పిన మాటకి భయపడకు, నమ్మిక మాత్రం ఉంచే. యేసయ్య దగ్గర నుండి వెళ్ళా, కదల్లా, అక్కడే ఉన్నాడు. యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం గొప్పది. పాపకి విశ్వాసం ఉందా? గట్టి చెప్పలే. పాపకి విశ్వాసం ఉందా? ఎవరి విశ్వాసం? తండ్రి విశ్వాసం పాపను స్వస్థతపరిచింది. తండ్రి విశ్వాసం పాపను తిరిగి లేపింది. పాప ప్రార్థన చేసిందా? గట్టి చెప్పండి. ఎవరు ప్రార్థన చేశాడు? తండ్రి ప్రార్థన. ఈరోజు అమ్మా నాన్నలారా నీ విశ్వాసం నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ ప్రార్థన పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. వాళ్ళు ఈరోజు ప్రార్థన చేయకపోయినా, ఆమేన్ అనండి, వాళ్ళు ఈరోజు ప్రార్థన చేయకపోయినా, వాళ్ళు యేసే దేవుడు అనకపోయినా, ఆదివారం మందిరానికి రాకపోయినా, నీ ప్రార్థన వాళ్ళని తిరిగి లేపుతుంది. నీ ప్రార్థన మందిరంలో కూర్చోబెడుతుంది. నీ ప్రార్థన వాళ్ళని బైబిల్ పట్టుకునేటట్టు చేస్తుంది. నీ ప్రార్థన ఈ రోజున నిలబెట్టేటట్టు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో థ్యాంక్ యూ జీసస్ అనండి. అందరూ రెండు చేతుల పైకి చెప్పండి, థ్యాంక్ యూ జీసస్ అనండి. ఎందుకు అనమంటున్నాడు ఆయన? థ్యాంక్ యూ జీసస్ అనండి, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృపా, గట్టిగా కృపా, 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 కృపా. ఆర్ యు రెడీ? షూనేమీరాలు ఎవరండి? లేక ఒక అబ్బాయి పుట్టాడు. ఆ బాబుకి 12-13 సంవత్సరాలు వచ్చినాయి. ఆ 12-13 సంవత్సరాలు వచ్చిన బాబు నాన్నతో పాటు పొలానికి వెళ్ళాడు. ఎండాకాలంలో వడదెబ్బ తగిలిద్దా, చల్లటి గాలి దెబ్బ తగిలిద్దా? వడదెబ్బ తగిలింది. నా తల పోయినే అని చెప్పి సన్ స్ట్రోక్ ద్వారా చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ నాన్న డెడ్ బాడీని తీసుకొచ్చాడు. గుండెలు పగిలిపోయిందంతే. దేవుడా లేక పుట్టాడు నాయన. ఆ బాబుని ఏం చేసింది తెలుసా?
ఎలీషా పాస్టర్ గారి కొరకు ప్రార్థన గది కట్టించింది. ఆ ప్రార్థన గదిలో ఒక మంచము, టేబుల్, దీపస్తంభం ఉంచింది. ఆ ఎలీషా పడుకున్న మంచం మీద బాబుని పడుకోబెట్టి బయట తాళం వేసింది. భర్త అన్నాడు, ఏంటి సమాధి కార్యక్రమం కొరకు అరేంజ్ చేయాలి కదా. నో, నేను పాస్టర్ గారిని కలిసి వస్తా అని చెప్పి ఈమె గాడిద మీద ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఎలీషా దగ్గరికి వెళ్తుంది. ఎలీషా దగ్గరికి వెళ్ళగానే ఎలీషా అన్నాడు, మనకు తెలుసు ఏం జరిగిందో. గెహజీని పంపించాడు, కుదరలా. ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి ప్రార్థన చేశాడు. ఆ తల్లి విశ్వాసం గొప్పది. ఎలీషా వచ్చి ప్రార్థన చేశాడు, అంతే. చనిపోయిన బాబు తిరిగి లేచాడు. ఆ బాబుకి విశ్వాసం ఉందా? గట్టి చెప్పండి. ఆ బాబుకి విశ్వాసం ఉందా? కానీ ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం? ఆ తల్లి యొక్క విశ్వాసం బాబుని తిరిగి లేపింది. తల్లి యొక్క విశ్వాసం బిడ్డలకి ఆశీర్వాదకరం. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరం. తల్లిదండ్రుల యొక్క వాక్య పఠనం పిల్లలకు ఆశీర్వాదకరం. ఈ మాట జాగ్రత్తగా వినామేనాలి. తల్లిదండ్రుల యొక్క పరిశుద్ధ జీవితం పిల్లలకి ఆశీర్వాదకరం. నేను చెప్పనా, తల్లిదండ్రులారా, మీరు పరిశుద్ధులుగా ఉంటే నీ బిడ్డని దానియేలు కన్నా గొప్పగా హెచ్చించబోతున్నాడు. యోసేపు కన్నా గొప్పగా హెచ్చించబోతున్నాడు. ఈ రోజున తల్లిదండ్రులను దేవుడు పరిశుద్ధతలోనికి పిలుస్తున్నాడు. ఆయన ఇప్పుడు చెప్పండి, ఆర్ యు రెడీ? బాబు విశ్వాసమా? ఎవరి విశ్వాసం? ఈరోజు ఒక మాట మీరు గమనించండి. బాగుండే అబ్బాయిని, బాగుండే పాపని, మాట వినే అబ్బాయిని, మాట వినే పాపని సాతానుగాడు మీ అబ్బాయిని ఆక్రమించేసిన, సాతానుగాడు మీ అమ్మాయిని ఆక్రమించేసిన, దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే, తల్లిదండ్రులు కలిసి మీద అనాలి, యేసయ్య మీద కనుక నీకు నమ్మకం ఉంటే, యేసయ్య మీద నీకు నమ్మకం ఉంటే, యేసు నామములో ఆమేన్ అంటే, చచ్చిపోయిన బాబుని తల్లి విశ్వాసం ద్వారా బతికించగలిగితే, అమ్మ నాన్నలారా, మీ విశ్వాసము ద్వారా పాపములో మృతం చెందిన అబ్బాయిని పరిశుద్ధంగా బ్రతికించబోతున్నాడు. యథార్థతలో బ్రతికించబోతున్నాడు. నిష్ఠగా బ్రతికించబోతున్నాడు. ఏమండి, పాత నిబంధనలో ఒక ఇశ్రాయేల్ ప్రజలు ఇలాగ అంటున్నారు, తండ్రి మేం భక్తిగా పెరిగామయ్యా, మా పిల్లలు ఇలా తయారైపోయారు తండ్రి. అందరూ ఏమంటున్నారు తెలుసా? తల్లిదండ్రుల పాపం ఎక్కడ పోద్దే? అది వాళ్ళకొచ్చింది. అమ్మ ఎలాగుందా, అమ్మ కూడా అలాగుంది, నాన్న ఎలాగున్నాడు, అబ్బాయి కూడా అలాగున్నాడు. నాయనా, ప్రజలన్నట్టు మా బతుకులు అలా లేవయ్యా. ఎంత భక్తిగా బతికామో నీకు తెలుసు, ఎంత ప్రార్థనా పరులుగా బతికామో తెలుసు. కానీ ఈ రోజున మా పిల్లల్ని సాతానుగాడు ఆక్రమించేశాడయ్యా, బలాఢ్యులు ఆక్రమించేశారయ్యా. తండ్రి, వాళ్ళ నుండి మా బిడ్డలు బయటికి రాగలరా అయ్యా? ఆ దుష్టు నుండి మా బిడ్డలు బయటికి రాగలరా అయ్యా? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఎవరైనా సరే ఒక వ్యక్తిని, బలాఢ్యుడైన వ్యక్తి ఒక వ్యక్తిని పట్టుకుంటే బలాఢ్యుని చేతి నుండి ఆ అబ్బాయి తప్పింపబడగలడా? తప్పింపబడలేడయ్యా. మూర్ఖుడు ఒక అమ్మాయిని పట్టుకుంటే ఆ అమ్మాయి మూర్ఖుడి చేతి నుండి బయటపడగలదా? బయటపడలేదయ్యా. కానీ దేవుడు అన్నాడు, నేను జోక్యం చేసుకొని ఆ బలాఢ్యుడ చేతి నుండి నేను నీ బిడ్డను బయటికి నడిపిస్తా. ఆ మూర్ఖుడి చేతి నుండి నీ బిడ్డను నేను బయటికి నడిపిస్తా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 24-25 నాతో పాటు చెప్పండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 24-25 నాతో పాటు చెప్తారా గట్టిగా? ఆర్ యు రెడీ? గట్టిగా. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? ఎవరన్నా తీసుకొనగలరా? గట్టి చెప్పండి అమ్మా. భీకరులు, చెరపట్టిన వారు విడిపింపబడుదురా? విడిపింపబడలేరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గట్టిగా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు, చెరపట్టిన వారు సహితం విడిపింపబడుదురు. భీకరులు, చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చెయ్యి వారితో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను.
ఆమేన్. ఉండండి, పిల్లలు తల్లిదండ్రులు గట్టిగా ఆమేన్ అనాలి. ఉండండి, దీవెన కుమ్మరెత్తినప్పుడు ఆమేన్ అనాలి. అయిపోయినాక బకెట్ పట్టుకుంటే ఏముంది? నీ పిల్లలను నేను రక్షించదను. ఆమేన్. మన ప్రసంగాంశం యేసయ్య ఆమేన్ అనువాడు. 1, యేసునామములో ఆమేన్. 2, తల్లిదండ్రులు మీ పిల్లల పక్షాన ప్రతి వాగ్దానానికి ఆమేన్ అనాలి. అప్పుడు ఆమేన్ అనువాడు నీ పిల్లల పక్షం కోసం చేస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు. ఆయన యేసయ్య శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ఆయన ఎస్ నువ్వు పొందుకో అంటాడు, అనుభవించు అంటాడు దాన్ని.